ప్రవీణ్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు రిలీజ్ చేసిన రివైజ్డ్ టైం టేబుల్ కోసం డిస్కస్ చేద్దాం. మొదటగా సెకండ్ ఇయర్ వొకేషనల్ చదువుకునే విద్యార్థుల కోసం ఫిబ్రవరి మార్చి 2026లో జరగబో రివైజ్డ్ టైం టేబుల్ ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా వీళ్ళకి ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి 24వ తారీఖున, అంటే ఫిబ్రవరి 24వ తారీఖున ఫస్ట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఆ ఫస్ట్ ఎగ్జామ్ ఏంటంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్. వొకేషనల్ చదువుకునే విద్యార్థులందరూ కూడా ఈ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అనే ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ విద్యార్థులు మస్ట్ అండ్ షుడ్గా ఫిబ్రవరి 24వ తారీఖున ఫస్ట్ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుంది. రెండో ఎగ్జామ్ వచ్చి ఇంగ్లీష్ పేపర్ అంటాం, ఇంగ్లీష్ పేపర్ 2 అంటాం. ఇది 26వ తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖున వీళ్ళకి రెండో ఎగ్జామ్ అనేది జరగబోతుంది. అంతేకాకుండా కోర్స్ కోడ్ని బట్టి వీళ్ళకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని కానీ, థియరీ 1, థియరీ 2, థియరీ 3 అని కానీ అంటూ ఉంటారు. కోర్స్ కోడ్ని బట్టి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఎగ్జామ్ అనేది జరుగుతాయి. ఆ కోర్స్ కోడ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం తీసుకుంటే కోర్స్ కోడ్ 319 అని చెప్తాం. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించి కోర్స్ కోడ్ 319. వాళ్ళకి పేపర్ 1 వచ్చి ఊప్స్ అండ్ జావా అంటారు. పేపర్ వచ్చి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ అని చెప్తారు. పేపర్ 3 వచ్చి డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ అని చెప్తారు. సో వీళ్ళకి పేపర్ 1 ఊప్స్ అండ్ జావా అనేది ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే 28వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖున వీళ్ళకి పేపర్ 1 అనే ఎగ్జామ్ ఉంటుంది. అంటే కోర్స్ కోడ్ని బట్టి పేపర్ 1 అనే ఎగ్జామ్ ఫిబ్రవరి 28వ తారీఖున రాయాల్సి ఉంటుంది. అన్ని వొకేషనల్ చదువుకునే విద్యార్థులందరూ కూడా పేపర్ 2 వచ్చి 4వ తారీఖున, మార్చి 4వ తారీఖున పేపర్ 2 అనే ఎగ్జామ్ జరుగుతుంది. వొకేషనల్ స్ట్రీమ్ చదువుకునే సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే. పేపర్ 3 వచ్చి మార్చి 6వ తారీఖున పేపర్ 3 ఎగ్జామ్ అనేది జరుగుతుంది వీళ్ళకి. అంతేకాకుండా బ్రిడ్జ్ కోర్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి. బ్రిడ్జ్ కోర్స్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వొకేషనల్ చదువుకునే విద్యార్థులందరూ కూడా బ్రిడ్జ్ కోర్స్ అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది 9వ తారీఖున, మార్చి 9వ తారీఖున బ్రిడ్జ్ కోర్స్ అనే ఎగ్జామ్, మార్చి 9వ తారీఖున బ్రిడ్జ్ కోర్స్ అనే ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ పేపర్ 2 సంబంధించి అది ఇంజనీరింగ్ స్ట్రీమ్ చదువుకునే విద్యార్థులందరూ కూడా మ్యాథమెటిక్స్ పేపర్ అనేది రాస్తారు. పారామెడికల్ కోర్సులు చదువుకునే విద్యార్థులు, వొకేషనల్ విద్యార్థులందరూ కూడా బయాలజికల్ పేపర్, సైన్స్ పేపర్ అనేది రాస్తారు. అంతేకాకుండా 11వ తారీఖున ఫిజికల్ సైన్స్ 2 అనే పేపర్ రాస్తారు. ఫిజికల్ సైన్స్ 2 అనే పేపర్ రాస్తారు అన్ని వొకేషనల్ చదువుకునే సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా. అంతేకాకుండా వీళ్ళకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అని కానీ, ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ కానీ ఉండదు. అది ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రం ఉంటుంది. ప్రాక్టికల్ మాత్రం ఫస్ట్ ఇయర్కి ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఉంటారు. కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మాత్రం బోర్డు వారు ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే మనకి జనవరి 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు మధ్యలో ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయమని రివైజ్డ్ టైం టేబుల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఇది సెకండ్ ఇయర్ చదువుకునే వొకేషనల్ విద్యార్థులకు మాత్రమే, సెకండ్ ఇయర్ వొకేషనల్ విద్యార్థులకు మాత్రమే ఈ టైం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.